హలో, నేను మీ సిఎస్ రావు. వివి లక్ష్మీనారాయణ ఆయన జై భారత్ పార్టీని పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 2024 ఎన్నికల్లో ఆయన అభ్యర్థులను కూడా నిలిపారు. కానీ ఆయన పార్టీకి వచ్చినటువంటి ఓట్ బ్యాంకుని చూస్తే కేఏ పాల్ కన్నా తక్కువ వచ్చాయని చెప్పేసి సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కూడా వైరల్ అయ్యాయి. అయినంత మాత్రం చేత వివి లక్ష్మీనారాయణని మనం తక్కువ చేసి చూడటానికి అవకాశం లేదు. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్, సిబిఐ మాజీ డైరెక్టర్గా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన సందర్భంగా ఆయన ఒక హీరోగా తెలుగు ప్రజలకు పరిచయం అయ్యాడు. ఆ రోజు నుంచి ఆయన గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది పోలీసు వర్గాల్లో. కానీ ఆ తర్వాత ఆయన ఆ ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి ఆయన జేడీ పదవికి రాజీనామా చేసి సిబిఐ జాయింట్ డైరెక్టర్ పదవికి రాజకీయాల్లోకి రావాలని భావించారు. ఎప్పుడు 2019 ఎన్నికల ముందు ఆయన రకరకాల ప్రయత్నాలు చేశారు ప్రధానమైనటువంటి పార్టీల్లో చేరడానికి. కానీ ఏ పార్టీల్లో కూడా ఆయన చేరలేకపోయారు. అప్పట్లో 2019లో చివరికి జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో చేరి విశాఖపట్నం నుంచి ఆయన పోటీ చేశారు. పోటీ చేసి ఆయన గౌరవప్రదమైనటువంటి ఓట్ బ్యాంక్నే సంపాదించుకోగలిగారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అది తన సొంత బలంగా ఆయన భావించడమే ఆయన చేసినటువంటి ఒక మిస్టేక్ అని చెప్పి అనుకోవచ్చు. పప్పులో కాలేశారని చెప్పి అనుకోవచ్చు. జనసేన పార్టీలో ఆయన ఆ తర్వాత కొనసాగకుండా పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన తీరు, పవన్ కళ్యాణ్ నాన్ సీరియస్నెస్ అంశం, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని లక్ష్మీనారాయణ బయటకు వచ్చాడు జనసేన పార్టీ నుంచి. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాదు, ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని చెప్పి మరికొన్ని రోజులు ప్రచారం జరిగింది. అసలు ఈ రెండు పార్టీల్లో కాదు, ఆయన జాతీయ స్థాయిలో ఆలోచిస్తూ ఉన్నారు. ఆయన కేంద్రంలో వ్యవసాయ మంత్రిగా తీసుకొని వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి బీజేపీలో చేరబోతున్నారు అని చెప్పి ప్రచారం జరిగింది. ఇలాంటి ప్రచారం 2019 ఎన్నికల ముందు కూడా ఆయన మీద జరిగింది. దానికి కారణం ఏంటంటే ఆయన రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి ఆలోచించినప్పుడు ఆయన క్షేత్రస్థాయిలో రైతులతోటి భేటీ కావాలని ఆలోచించారు. అందుకే ఆయన తెలుగు రాష్ట్రాల్లో రైతుల దగ్గరికి వెళ్ళి రైతుల సమస్యలు తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేశారు. అప్పుడే ఇలాంటి ప్రచారం జరిగింది. ఆయన వ్యవసాయ శాఖ మంత్రి కాబోతున్నారు, బీజేపీలో చేరబోతున్నారు, బీజేపీలో నుంచి పోటీ చేయబోతున్నారు, లేదు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇలాంటివన్నీ కూడా అప్పట్లో స్పెక్యులేషన్స్ బాగా వచ్చాయి 2019 ఎన్నికల ముందు. అలాగే 2024 ఎన్నికలకు ముందు కూడా అలాంటి స్పెక్యులేషన్స్ బాగా ఆయన్ని వెంటాడాయి. అయితే ఆ సీన్ కట్ చేస్తే ఆయన జై భారత్ అనేటువంటి ఒక పార్టీని పెట్టారు. పెట్టి ఆ పార్టీ నుంచి అభ్యర్థులను రాష్ట్ర వ్యాప్తంగా నిలిపి ఆయన ఏదో ఒక సంచలనం సృష్టించాలి, లేదంటే ప్రజాసేవ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన అయితే చేశారు. ఆయన ఆలోచనను మనం తప్పుపట్టలేం. అయితే ఆయనకున్నటువంటి స్ట్రెంత్ ఎంత, ప్రజల్లో ఆయనకు ఉన్నటువంటి ఆదరణ ఎంత, అసలు కొత్త పార్టీ పెడితే సక్సెస్ కాగలమా, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ శూన్యత అసలు ఎంత ఉంది, వీటి మీద పూర్తి అవగాహన లేకుండా ఆయన పార్టీని పెట్టారు. ఆ పార్టీ తరఫు నుంచి అభ్యర్థుల్ని పోటీ చేయించారు. 100 కంటే తక్కువ వచ్చినాయి అభ్యర్థులకి. అసలు ఆ పార్టీ ఒకటి ఉంది అని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించలేదు. ఇలాంటి సందర్భంలో అసలు వివి లక్ష్మీనారాయణ స్ట్రెంత్ ఎంత, వివి లక్ష్మీనారాయణ సమాజంలో ఏ వర్గం ఆయన్ని ఆకర్షిస్తుంది అనే దాని మీద ప్రశ్న వేసుకుంటే కనుక ఆయనకి ఏ వర్గం నుంచి ఆదరణ లేదు, అలాగే ఏ ఏజ్ గ్రూప్ నుంచి కూడా ఆదరణ లేదు. కేవలం ఆయన చెప్పేటువంటి కొన్ని మాటలు సోషల్ మీడియాలో వింటారు తప్పితే ఓట్లు మాత్రం వెయ్యరు అనేది 2024 ఎన్నికల్లో అర్థమైంది. ఆయనకు ఉన్నటువంటి గౌరవం ఇప్పుడు రాజకీయాల్లో మరింత తగ్గింది అని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఆయన గౌరవప్రదమైన ఓట్ బ్యాంక్ను జనసేన నుంచి పోటీ చేసి సంపాదించుకున్నారు. కానీ ఆయన సొంత పార్టీ నుంచి ఇప్పుడు పోటీ చేసి ఆయన దారుణమైనటువంటి డిపాజిట్లు కూడా రాకుండా, డిపాజిట్లు కూడా గల్లంత అయిన పరిస్థితికి వెళ్ళిపోయాడు ఆయన. సో దీంతో జయప్రకాష్ నారాయణ ఏ విధంగా ఫీల్ అయ్యారో, అట్లీస్ట్ జయప్రకాష్ నారాయణ ఒకసారి ఎమ్మెల్యే కాగలిగారు. ఆ తర్వాత ఆయన పార్టీని రన్ చేయలేకపోయారు. అట్లీస్ట్ 2% ఓట్ బ్యాంక్ అలా ఉండేది అప్పుడు లోక్సత్తా పార్టీకి.
కానీ ఆ తర్వాత రాజకీయాల్లో మనుగడ సాగించలేము, రాజకీయాలు చేయలేము ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అనేది ఒక అధ్యయనం చేసుకొని ఆయన అవలోకనం చేసుకొని ఆయన వెనక్కి తగ్గారు, రాజకీయాల నుంచి వైదొలిగారు. కానీ లక్ష్మీనారాయణ అలాంటి అవలోకనం చేసుకోవట్లేదు. అలాంటి అవలోకన చేసుకోకుండా ఆయన రాజకీయ పార్టీని కొత్తదాన్ని పెట్టడం, ఆ తర్వాత ఆయన ప్రజల్లోకి వెళ్ళడం, ఇవన్నీ కూడా చూసాం. వాస్తవంగా ఆయన ధైర్యం ఏంటంటే 2024 ఎన్నికల్లో కొత్త పార్టీ తరఫు నుంచి పోటీ చేయడానికి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనేటువంటి అంశాన్ని సవాల్ చేస్తూ ఆయన ఉద్యమాలు చేయాలని చెప్పి అనుకున్నారు. అందుకే కేఏ పాల్ తోటి కూడా కలిశారు. కేఏ పాల్ ఆయన ఇద్దరు కలిసి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. కేఏ పాల్ దాన్ని కోర్టులో కూడా వేశారు, సవాల్ చేస్తారు, ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. అందుకే కేఏ పాల్ తోటి కలిసి ఎవరైనా సరే, కేఏ పాల్ కానీ ఎవరైనా సరే, ఎవరు వస్తే వాళ్ళతోటి కలిసి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేయాలని చెప్పి లక్ష్మీనారాయణ భావించారు. తొలి రోజుల్లో బాగుంది. ఆ తర్వాత ఆయనతోటి కలిసి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. దీంతో ఆయన అసలు వేస్తున్నటువంటి అడుగులు కరెక్టా కాదా అనేది ఆయన సహచరులకే అర్థం కానటువంటి సిట్యువేషన్. అలాంటి సందర్భంలో ఆయన ఏదో ఒక పార్టీ తరఫు నుంచి కనుక పోటీ చేసినట్టయితే ఆయన ఎంతో కొంత గుర్తింపు ఉండేది. కానీ ఆయన గురించి ఆయన ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసుకున్నారు. సహజంగా ఎవరైనా చేసుకుంటారు, అది ఎవరి గురించి వాళ్ళు తనకున్నటువంటి ఇమేజ్ వేరు అనేది భావిస్తూ ఉంటారు. కానీ ఐపీఎస్గా చాలా కాలం పాటు పనిచేసి జాయింట్ డైరెక్టర్గా సిబిఐలో చేసి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఒక హీరోగా తెలుగు ప్రజలకు కనిపించినటువంటి లక్ష్మీనారాయణ స్ట్రెంగ్త్ ఎంత అనేది 2024 ఎన్నికల్లో కనిపించింది. సో ఇప్పుడు లక్ష్మీనారాయణ పైన వేటు, ఇంకా ఆయన పార్టీని పెట్టుకొని దాన్ని రన్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తారా, లేదంటే దాన్ని డిస్క్లోజ్ చేసి ఇప్పుడున్నటువంటి పార్టీల్లో ఆయన కొనసాగే అవకాశం ఉందంటే, తాజాగా వినిపిస్తున్న సమాచారం ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పటికే షర్మిల లక్ష్మీనారాయణతో టచ్లోకి వెళ్ళారు, లక్ష్మీనారాయణని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి వినిపిస్తుంది. ఎందుకంటే లక్ష్మీనారాయణ ఏదైతే డిమాండ్స్ చేస్తున్నారో, లక్ష్మీనారాయణ ఆలోచన విధానం ఏ విధంగా ఉందో దానికి సమాంతరంగా కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయాలు, ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి అనేది ఆయన భావన. అందుకే షర్మిల లక్ష్మీనారాయణను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడానికి సిద్ధమయ్యారు. సో లక్ష్మీనారాయణ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎంటర్ అయ్యే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ 2029 నాటికి బలోపేతం కావాలి ఆంధ్రప్రదేశ్లో అనేది వాళ్ళ టార్గెట్. దాంట్లో భాగంగా లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళని, కొత్త వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించి పార్టీని స్ట్రెంథన్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ మేరకు ఢిల్లీకి వెళ్ళినటువంటి షర్మిలకు కూడా చర్చలు జరిపినట్టు తెలుస్తుంది ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ పెద్దలతోటి. సో కాబట్టి లక్ష్మీనారాయణకి తెలుగుదేశం పార్టీ డోర్స్ క్లోజ్ అయిపోయినాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డోర్స్ ఎప్పుడో క్లోజ్ అయిపోయినాయి, జనసేన మళ్ళీ తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఒక ఆప్షను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. సో బీజేపీలోకి ఆయన వెళ్ళినా కానీ బీజేపీ లోడ్ అయ్యి ఉంది వైజాగ్లో. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆయనకి డోర్స్ తెరిచింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి ఆయన వెళ్ళే అవకాశం ఉంది. ఆయన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పొలిటికల్ చర్చ. సో లక్ష్మీనారాయణ ఆయన పార్టీని కొనసాగించాలా, లేదంటే ఆయన ఏదో ఒక పార్టీలో విలీనం చేసి ఆయన వెళ్ళాలా, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి వెళ్తే బెటరా, లేదంటే బీజేపీ వైపు వెళ్తే బెటరా అనే దాని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.